దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లిల్తును, మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లిల్తును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లింతును, మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే,
కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకుని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. లేవియ కాండము 12వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా 2 దినములు లెక్కను బట్టి పురుటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములలో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిని ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దానిని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడుపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా 1 దానిని, పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకుని రావలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. లేవియ కాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నెగనెగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్ల బారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు 2వసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే, వాడు తన బట్టలు ఉదుక్కుని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పొక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పొక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వాని చూడగా
తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వారిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకుని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వాని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తర్వాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనపరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టు పొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను, అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టు పొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగనాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, అది చర్మపు కంటే పల్లముగా కనబడిన ఎడలను, అది ఆ వాతావరణ పుట్టిన కుష్టు పొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠము. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను, దానిలో వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడలను, దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను, చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బ గల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండిన ఎడలు
యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను. వాడు తన బట్టలు ఉతుక్కుని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించిన ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు, వాడు అపవిత్రుడు. అయితే ఆ నిలిచిన మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వారిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు, అయినను వాడు పవిత్రుడు. ముఖము పైన తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు, వాడు పవిత్రుడు. అయినను బట్ట తలయందే గాని బట్ట నొసటి అందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటి అందైనను పుట్టిన కుష్టము. యాజకుడు వానిని చూడవలెను. కుష్టము దేహ చర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలందైనను వాని బట్ట నొసటి అందైనను ఎర్రగా నుండు తెల్లని పొడై అయిన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠి రోగి వస్త్రములను చింపివేయవలను. వాడు తల విరయబోసుకునివలెను. వాడు తనపై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్టు పొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెండ్రుగల బట్టయందేమి నార బట్టయందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పడుగను అందేమి పేక ఎందేమి తోలు నందేమి తోలుతో చేయబడు ఏక వస్తువు అందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట అందేమి ఆ తోలు నందేమి ఆ పేక అందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చ దాలుగానే గాని ఎర్రు దాలుగానే గాని కనబడిన ఎడల అది కుష్టు పొడ, యాజకునికి దాని కనపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగు నందే గాని పేక ఎందే గాని తోలు నందే గాని తోలుతో చేసిన వస్తువు నందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి పేక యందేమి తోలుతో చేసిన మరి దేని యందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలను. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దాన్ని చూడవలను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రం. అగ్నితో దానిని కాల్చివేయవలను. అది లోవైపున గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కష్టముగా ఉండును. యాజకుడు దాన్ని చూచినప్పుడు వస్త్రము ఉతికిన తరువాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలను. అటు తర్వాత అది ఆ వస్త్రం అందే గాని పడుగునందేమే గాని పేక అందేమే గాని తోలుతో చేసిన దేని అందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలను. ఆ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనిని గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉదకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందే గాని నార బట్టయందే గాని పడుగునందే గాని పేక అందే గాని తోలు వస్తువులందే గాని ఉండు కుష్టు పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన
విధి ఇదే. లేవియ కాండము 14వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. కుష్ఠురోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వాని తీసుకుని రావలను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్ఠురోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందుగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒక దానిని నాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందుగారు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయవలను. అప్పుడు పవిత్రత పొందుగోరు వాడు తన బట్టలు ఉదుక్కుని తన రోమమంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరమును చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకుని బట్టలు ఉతుక్కుని ఎడల నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకు నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, అనగా 1 అర్ధ సేరు నూనెను తీసుకుని రావలను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందుగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావాలను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, అర్ధ సేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధింపవలను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకునిది అగును, అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెము తీసి పవిత్రత పొందుగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బ్రొటన వేలి మీదను, వాని కుడి కాలి బ్రొటన వేలి మీదను దానిని చమరవలను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకునవలను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7వ మారులు తన వ్రేలుతో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకుని పవిత్రత పొందుగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటని వేలి మీదను, వాని కుడి కాలి బ్రొటని వేలి మీదనున్న అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తం మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందుగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందుగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలెను. యాజకుడు దహన బలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు భేదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రె పిల్లను, నైవేద్యము తుమ్ములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, 1 అర్ధ సేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా 1 దానిని, దహన బలిగా 1 దానిని తీసుకుని రావాలని. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావాలని. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి యొక్క గొర్రె పిల్లను, అర్ధ సేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలి యొక్క గొర్రె పిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెం తీసుకుని
పవిత్రత పొందుగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేలి మీదను వాడిని కుడి కాలి బొటన వేలి మీదను దాన్ని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకుని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి విరేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందుగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేలి మీదను వాని కుడి కాలి బొటన వేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తం ఉన్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందుగోరు వాని యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగు చేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే గాని పావురపు పిల్లలలోనే గాని ఒకదానిని అర్పింపవలెను. తన నైవేద్యమును కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందుగారు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టుపడగలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టు పొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్టు పొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టు పొడను చూచుటకు రాక మునుపు అతడు ఆ ఇల్లు ఒట్టిదిగా నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలి యందు పచ్చ దాలుగానైనను ఎర్ర దాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిట బయలుకి వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంటి గోడలు యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఓడదీసి ఊరి వెలుపులనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్ళులను ఊరి వెలుపులనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలెను. అతడు వేరు అడుసును తప్పించి ఆ ఇంటి గోడకు పోయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంటి బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంటి వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కురుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపులనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పడుకునివాడు తన బట్టలు ఉతుక్కునవలెను. ఆ ఇంట భోజనము చేయవాడు తన బట్టలు ఉతుక్కునవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్త వర్ణపు నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్త వర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తపు వర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపుల నెగరు విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. పవిత్రమైన కుష్టు పొడను గూర్చి, బొబ్బను గూర్చి, వస్త్ర కుష్టమును గూర్చి, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చి, వాపును గూర్చి, పక్కును గూర్చి, నిగనిగలాడు మచ్చను గూర్చి, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారం. దైవ సేవకురాలు రెబ్కా గారు వేకువజాము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకుని ఆమెతో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవ సేవకురాలకు అప్పగిస్తున్నాను. దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క ఉదయకాలము మరి గురువార ప్రార్థనలో పాలు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, విశ్వాసులకు, సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నానండి. దేవుడు మరి ఈ రాత్రికాలం అంతా కూడా సుఖనిద్రను మనకు దయచేసి ఈ వేకువజాము ప్రార్థనలో మనలందరినీ కూడా మరి ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపా భాగ్యం బట్టి దేవాతి దేవునికి మనం వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి, మహిమ గల మహారాజా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రముల రాజా, మా రాజా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములయ్యా ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, యేసయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుచు నిత్యము నాయన ప్రభ దేవదూతలతోటి నాయన ప్రభా స్తుతింపబడుతున్నటువంటి మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో నాయన ప్రభా, ఎవరికి లేనటువంటి కృపా భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము నాయన ప్రభా, ఇదిగో నాయన నేను ప్రార్థించుకోవడానికి నాయన ప్రభా రాత్రికాలం అంతా కూడా నాయన సుఖనిద్ర మాకు దయచేసి ఈ యొక్క వేకువజాము ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు అయ్యా ప్రభా, యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. నువ్వు మా ఎడల చూపిస్తున్నటువంటి నీ ప్రేమకై, నీ కృపకై, నీ జాలికై నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప ప్రభా. నీవు లేకుండా నాయన ప్రభా ఏది జరగదయ్యా ప్రభా. నీవు మా ఎడల నాయన కృప చూపిస్తున్నావు కనుక నాయన మేము ఇంకను కూడా ప్రభా సజీవుల గుంపులో ఉండి నాయన ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుకోవడానికి నాయన మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి, ఆయన గొప్ప సమయమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ప్రభా. యేసయ్యా జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయ కాలం నాయన ప్రభ సంఘ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రభ అనేక ఆర్థిక పరిస్థితుల్లో నుండి బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. రూపాయి మొదలుకుని లక్షల వరకు ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నాయన వారి అప్పుల నుంచి నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా నీ దగ్గర తప్ప మాకెక్కడి నుంచి కూడా నాయన ప్రభ సహాయం దొరకదయ్యా ప్రభ. నీవే సహాయం చేయగల దేవుడు కనుక నాయన ప్రభా ఇదిగో ప్రతి విధమైన అప్పుల బాధ అన్నది చాలా భయంకరమైనటువంటి వేదన కలగజేస్తుంది అయ్యా ప్రభా. ఆ యొక్క పరిస్థితుల నుంచి మేము కూడా నాయన ప్రభా, మేము ఆ పరిస్థితుల నుంచి నాయన ప్రభు వచ్చిన వారమే కనుక నాయన ప్రభా ఆ పరిస్థితి గురించి కూడా మాకు నాయన కానీ ఎంతగానో నాయన ప్రభ తెలిసి ఉన్నది ప్రభా. ఈ యొక్క అప్పుల బాధలో సతమతపోతున్న బిడ్డలను విడిపించండి అయ్యా ప్రభా. నీ కృపను దయచేయండి అయ్యా. వారి యొక్క అప్పులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో ఈ ఉదయ కాలం ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఎంతోమంది నాయన ప్రభా ఇదిగో నాయన సొంత గృహము కొరకు నాయన ఎన్నో దినములు బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా ప్రభా. సొంత గృహములు లేని వారికి నాయన ప్రభ గృహములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా దేవ మా రక్షకుడా నాయన ప్రభ, నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారయ్యా ప్రభా. యేసయ్యా ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ఎక్కడైతే నాయన ప్రభ ఇదిగో ఎంతోమందికి నాయన ప్రభ సొంత గృహములు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారయ్యా. నీవు సహాయం చేయండి అయ్యా. సొంత గృహములు నాయన ప్రభ కట్టుకోవడానికి నాయన ప్రభ మార్గము సరళం చేసిన నాయన ప్రభ నూతనమైన ఈ యొక్క సంవత్సరంలో నూతనమైన గృహములు ఇచ్చి వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్య ఉద్యోగములు చేస్తున్న వారిని నువ్వు దీవించండి అయ్యా. ఉద్యోగములు హెచ్చించండి, ఇంక్రిమెంట్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగంలో నాయన ప్రభ ఎంతోమంది మారాలి అని నాయన ప్రభ చూస్తున్న బిడ్డలకు నాయన ప్రభ వారికి మంచి మంచి నాయన ప్రభ ఇగో నాయన కంపెనీల్లో నాయన ప్రభ వారికి మంచి ఉద్యోగంలో రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఎంతోమంది శాలరీస్ చాలా తక్కువ జీతములతోటి బాధపడుతున్నారయ్యా. వారి యొక్క జీతములు పెంచండి అయ్యా ప్రభా. జీతములు వారికి సరిగ్గా నాయన ప్రభా మంచిగా వారు ఉండడానికి తినడానికి నాయన ప్రభా సరిపడేంతగా వారి యొక్క జీతములు శాలరీస్ పెరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములయ్యా. ఉద్యోగంలో లేని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. నువ్వు ఉద్యోగంలో నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నాయన ప్రభా నీవే ఆశ్రయంగా ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో నాయన ప్రభా కంపెనీలు తిరుగుతున్నారేమో కానీ నాయన ప్రభా నీవు వారిని దర్శించి నాయన వారికి ఉద్యోగములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిత్యంగా ఉద్యోగములు ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అటువంటి ఘనమైన వివాహము కోసం నాయన ప్రభా యవనస్తులు యవనరాండ్లు ఎదురు చూస్తుండగా వారి జీవితంలో నాయన ప్రభా సాటి అయిన సహాయములు వారికి దయచేసి నాయన ప్రభా నిశ్చయంగా వివాహములు జరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వివాహం అయ్యి గర్భఫలం లేని బిడ్డలను గురించి నాయన ప్రభా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వారి యొక్క గర్భములు నువ్వు తెరవండి అయ్యా ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ హస్తము నాయన ప్రభా వారిని ముట్టి నాయన ప్రభా నాయన ఈ యొక్క గర్భఫలము యెహోవా ఇచ్చిన నాకు అనుగ్రహం అని నాయన ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పేటట్లుగా వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములయ్యా ప్రభా. యేసయ్యా ఎదుగో నాయన ప్రభా గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభా. గర్భఫలము నీవు ఇచ్చినది కనుక నాయన ప్రభా ఇగో గర్భంలో ఉన్న బిడ్డను నాయన ప్రభా తల్లిని ఆరోగ్యమును దయచేయండి. గడియలు నిండినప్పుడు సుఖమైన ప్రసములో దయచేసి తల్లి బిడ్డలను ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా ఇగో నాయన ప్రసవించినటువంటి తల్లి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి చిన్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యం దయచండి. వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి శరీర బలహీనతలు కలగకుండా నాయన ప్రభా వారికి మంచి ఆరోగ్యములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభా యవనస్తుల గురించి నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా ఇదిగో చదువుకుంటున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన చిన్న తనము నాయన ప్రభా ఎల్కేజీ నర్సరీ నుంచి నాయన ప్రభా పీజీ వరకు నాయన చదువుకుంటున్నటువంటి బిడ్డలను నువ్వు నీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభా. వారి చదువుల్లోను వారి ప్రయాణాల్లోనూ నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే నాయన ప్రభా జ్ఞానము లేకుండా నాయన ప్రభా చదువు లేకుండా జ్ఞాపక శక్తి లేకుండా ఉన్న వారిని నువ్వు దర్శించి జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా నాయన ప్రభా ఉన్నతంగా బిడ్డలు నాయన ప్రభా చదువులు అన్నిటిలో నాయన ముందుగా ఉండడానికి నాయన ప్రభా నీ జ్ఞానమును జ్ఞాపక శక్తిని నువ్వు అనుగ్రహించమని బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా గొప్ప దేవుడా నీకే వందనం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ రికాల్ మొదలు నన్నెత్తి వరకు ఎన్నో వ్యాధులతోటి నాయన ప్రభ బలహీనులుగా ఉంటూ నాయన ప్రభ వారు ఎంతో నాయన ప్రభ వారు నీరసించిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి నాయన ప్రభ. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్యా ఎంతో మంది నాయన ప్రభ యేసయ్యా ఇదిగో నాయన థైరాయిడ్ షుగరు ఆయన బీపీ నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నరాల బలహీనతతోటి ఆయన ఎన్నో సంవత్సరంలో బాధపడుతున్న వారిని నువ్వు దర్శించండి అయ్యా. నిశ్చయంగా వ్యాధిని నువ్వు తీసివేసేసి నేనున్నాను అని నాయన నీ మహిమగల కార్యములు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు స్వస్థపరచు యెహోవాగా నువ్వు ఉన్నావయ్యా. ఈ భూమి మీదకు మమ్మల్ని పంపించినప్పుడు మేము ఎంత ఆరోగ్యకరంగా ఉన్నామో నాయన ప్రభా మేము మరణించే వరకు కూడా నాయన ప్రభా అంతే ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా శరీరాలను కృంగదీస్తూ మమ్మల్ని బలహీనలు చేస్తున్నాయన ప్రభా. మా మీద దాడి మమ్మల్ని నాయన ప్రభా వ్యాధులు ఏలుతున్న ప్రతి వ్యాధిని యేసు నామములో కొట్టివేసి నాయన ప్రభా పరిపూర్ణ ఆరోగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవుడువా సర్వశక్తిమంతుడా నీకే వందనములయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ప్రభా. సంఘంలో నాయన ప్రభా ఇదిగోనైనా బిడ్డలు ఆదివారపు నాయన ప్రభా ఇదిగోనైనా ప్రభా వాలంటీర్స్గా ఉంటూ నాయన ప్రభా సహకారులుగా ఉంటూ నాయన ప్రభా అన్ని విషయంలో నాయన ప్రభా సహకారులుగా ఉంటున్నటువంటి బిడ్డలను నీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభా. నీ దీవెనలు అందించండి. వారు ఏదైతే మొర పెడుతున్నారో వారు ఏదైతే అడుగుచున్నారో వారిని ఆయన ప్రతి అవసరతను తీర్చిన నాయన ప్రభా వారిని సర్వ సమృద్ధిని వారికి దయచేసిన నాయన ప్రభా. వారి బిడ్డలను నాయన ప్రభా వారు చేస్తున్నటువంటి ఉద్యోగములు వ్యాపారములు చేతి పనులు ప్రతి ఒక్కటి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా
ఇంకో నాయన ప్రభ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ, ఆ ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతి పని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, ఆయా వృత్తులలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలను నువ్వు ఎన్నడూ కూడా నాయన ప్రభ విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నాయన ప్రభ ప్రతి ఒక్కరిని నాయన నిన్ను ఆశ్రయించి నాయన ప్రభ నీ నామమును ఎత్తుపట్టి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వారి మీద నీ ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ ఉదయ కాలము నాయన ప్రభ నీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ. మా సంఘమును దర్శించండి అయ్యా. యేసయ్య, మా యొక్క సంఘ పరిస్థితులు ఎరిగిన దేవుడు, ఎన్నో సంవత్సరములు బట్టి నాయన ప్రభ మందిరం కోసం మేము ఎంతగానో నాయన ప్రభ నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా, మాకు సహాయం చేయండి తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయగలటువంటి వారు ఎవ్వరూ లేరయ్యా ప్రభా. నువ్వు గొప్ప నా దేవుడు అయ్యా ప్రభా. నాయన ఈ యొక్క భూమికి పునాదులు వేసినటువంటి తండ్రి ప్రభా. నాయన ఆకాశం నీది, భూమి నీదయ్యా. భూమి నీ పాదపీఠముగా ఉన్నది తండ్రి. నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ప్రభా, ఈ యొక్క భూమి అంతటికి నాయన ప్రభా సృష్టికర్త నాయన ప్రభా. ఇదిగో నాయన మాకు స్థలము నాయన ప్రభా ఏర్పరచడయ్యా ప్రభా. ఒక సదాధిపతిని నాయన నువ్వు పంపించిన నాయన ప్రభా స్థలమును నాయన మందిరమును కట్టబడ్డటకు నాయన ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మేమైతే వట్టి వారమయ్యా. ఇదిగో మేమైతే నాయన ప్రభా మా దగ్గర అయితే ఏ ధనమును నాయన ప్రభ ఆ యొక్క మందిరము కట్టగల సామర్థ్యము కానీ నాయన ప్రభ మా దగ్గర అయితే ఏ మాత్రము లేదు. కానీ నాయన ప్రభ మేము నమ్ముకున్న మా దేవుడి దగ్గర, మేము ఆశ్రయించిన మా తండ్రి దగ్గర సమస్తము ఉన్నాయని మేము ఎరిగి ఉన్నామయ్యా ప్రభా. యేసయ్య, నీ కార్యములు నాయన ప్రభా యేసయ్య మా యొక్క సంఘం మీదను మా మీదను నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మందిర విషయంలో నాయన ప్రభా నీ గొప్ప అద్భుత కార్యము జరిపించండి అయ్యా ప్రభా. మందిరము కట్టబడడానికి, స్థలమును కొనబడడానికి, మందిరం కట్టబడడానికి నాయన పర్మిషన్స్ నాయన ప్రతి ఒక్కటి కూడా నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు అయ్యా ప్రభా. యేసయ్య, నీవు చూపించావయ్యా ప్రభా నాయన ఈ శీల ప్రాంతమును నువ్వు చూపించావయ్యా. మేమైతే నాయన ప్రభా ఆ పేరు కూడా మేము ఎప్పుడు ఆ యొక్క పేరు మేము ఎప్పుడు వినలేదు. కానీ నువ్వు పలానా చోటుకి వెళ్ళమని నువ్వు ఈ శీల ప్రాంతమును చూపించి అక్కడ నాయన ప్రభా సంఘమును ఏర్పరచమని చెప్పిన దేవుడు అయ్యా ప్రభా. పేరు పెట్టి ప్రతి ఒక్కరిని నువ్వు సంఘమును నడిపించినటువంటి తండ్రి ప్రభా. యేసయ్య, నువ్వు ఏర్పరచబడినటువంటి సంఘము, నువ్వు దర్శన సంఘముగా ఇచ్చినటువంటి సంఘము నాయన ప్రభ నీ బిడ్డలు, నువ్వు ఏర్పరిచినటువంటి బిడ్డలు నాయన మొర్ర పెడుతున్నారయ్యా. నాయన మాకంటూ ప్రభా సంఘం ఒక మందిరము కావాలని మేమందరము కూడా నాయన ప్రభు ఏక కంఠముతోటి మనసారా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి నాయన మాకు మందిరము కావాలని నేను బ్రతుములాడుకుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా, మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా. మా యొక్క మందిరం విషయంలో నీ గొప్ప సహాయత ఈ యొక్క 2026 నాయన ప్రభ మా యొక్క సంఘ జీవితంలో, మా యొక్క జీవితంలో ఒక అద్భుత కార్యము, సర్వ శరీరులు నాయన అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు నాయన ప్రభ ఆశ్చర్యపోయేటట్లుగా నాయన వారి యొక్క విశ్వాసమును నాయన పెంపొందించుకునేటట్లుగా ఈ యొక్క కార్యము నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను. మందిర విషయంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేము అడగక ముందే ఆ స్థలమును మాకు చూపించినటువంటి దేవుడు అయ్యా ప్రభా. మేము అడుగుచున్నామయ్యా ఆ సంఘముకు, ఆ మందిరముకు కావలసినటువంటి నాయన ప్రభా ధన సహాయము నాయన ప్రభా నాయన మా దగ్గర లేదు కానీ నీ దగ్గర ఉన్నదయ్యా. నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ విధముగా మందిరము కట్టాలి, ఏ విధముగా నాయన ప్రభా యొక్క నాయన పునాదులు వేయబడాలి అన్నది నాయన ప్రతి ఒక్కటికి కూడా నాయన ప్రభా సంగమునకు దాసులకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది సేవకులు నాయన వచ్చి నాయన ప్రభా ఆ యొక్క మందిర ఆవరణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యము నాయన ప్రభా ఆయార్జీయము నాయన మందిరమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, శివాధిపతి, నీకు వందనములయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి యుద్ధములు చేసినటువంటి తండ్రివయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి మమ్మల్ని నడిపించినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షమును ఉండి నాయన ప్రభా పోరాడినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షం నుండి నాయన మా కోసం ప్రాణం పెట్టిన తండ్రివయ్యా. నీలాంటి దేవుని కలిగి ఉన్నటువంటి మేము ధన్యులుగా మేము భావిస్తున్నామయ్యా ప్రభా.
గొప్ప దేవుడా, నువ్వు మందిర విషయంలో గొప్ప కార్యము నువ్వు జరిపిస్తున్నావని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము ప్రార్థనలో నాయన ప్రభ ఏకీపించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను నువ్వు దర్శించండి, నీ కృపలో భద్రపరచండి. వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు, వారి యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు కనుక నాయన వారి కుటుంబాలలో నాయన ప్రభ ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉన్నది, ఏ యొక్క పరిస్థితి నాయన ప్రభ ప్రతి కుటుంబాలను నాయన ప్రభ నువ్వు దర్శించండి అయ్యా. వారి యొక్క స్థితిగతులను నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయన ప్రభ ప్రతి విధమైన ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు నాయన నువ్వు మార్చివేసి నాయన ప్రభ గొప్పగా నాయన జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది నాయన ప్రభ వారి బిడ్డల కోసం నాయన ప్రభ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారయ్యా ప్రభ. వారి దుఃఖమును నాయన ప్రభ నువ్వు తీసివేసి నాయన ప్రభ నాయన వారి జీవితంలో నువ్వు వెలుగును, సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా నువ్వు నాయన ప్రభ మంచిగా చదువుకుని నాయన ప్రభ ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని నాయన ప్రభ వారికి నాయన ఒక మంచి మంచి సీట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన ప్రభ వారికి గొప్ప మంచి కాలేజెస్లో వారికి సీట్లను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జీవాధిపతి, నీకు వందనములయ్యా. ఉదయం లేచితే నాయన ప్రభ అనేక విషయంలో నాయన ప్రభ ప్రయాణాలు చేస్తూ నాయన ప్రభ బయటికి వెళ్ళి వచ్చుచున్న వారిని నాయన ప్రభ వారి రాకపోకలు ఎందు నీ దూతలు కావలు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలము నాయన ప్రభ ఇదిగో ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ఇప్పుడు నుంచి నాయన ప్రభ ఈ రాత్రి నిద్రపోయే వరకు నాయన ప్రభ ప్రతి పనిలో కూడా నాయన ప్రభ నీ కృపను దయచేయండి. ప్రతి విధమైనటువంటి నాయన ప్రభ ప్రమాదములు యేసునామములో కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల సంతోషము, సమాధానము, ప్రేమతోటి నింపి నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఏ ఒక్కరి జీవితంలో కూడా ప్రతి దినము సంతోషకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో సంతోషము, నీలో ఆనందము, నీలో నాయన ప్రభు నిత్య జీవమని నాయన ఎరిగి నాయన నీ యొక్క నిత్య జీవానికి నాయన ప్రభు వారసులు అవ్వడానికి ప్రతి ఒక్కరిని అట్టి సిద్ధపాటు మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రభు ఈ లోకమును నాయన ప్రభ పెంటగా ఎంచుకుని నాయన ప్రభ నీ నీతిని, నీ రాజ్యమును వెతుకుచు నాయన ప్రభ నీవు మాకిచ్చినటువంటి దర్శనముల కొరకు నాయన ప్రభ ప్రయాసపడడానికి నాయన ప్రతి ఒక్కరికి అటు కృపను నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు ఉన్నవాడు అనువాడివై ఉన్నావు తండ్రి. మా జీవితంలో ఉన్నావు నాయన ప్రభ. నువ్వు నాయన ప్రభ ప్రతి విషయంలో కూడా నాయన ప్రభ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, నీకు వందనములయ్యా ప్రభ. ఇంకెవరైతే నాయన ప్రభ పరిస్థితులను బట్టి నా జీవితం ఇంతే, నా ఇంకా మారదు, నా యొక్క పరిస్థితి ఇంతే అని నాయన నిరుత్సాహంతో నాయన ప్రభ అపవాది బంధకాలలో ఉంటూ నాయన ప్రభ ఎంతో దుఃఖిస్తున్నట్టు వారిని నువ్వు దర్శించండి అయ్యా ప్రభ. వారికి నాయన ప్రభ ధైర్యపరచండి అయ్యా ప్రభ. వారిలో ఉన్నటువంటి మనోదుఃఖమును తొలగించి నాయన ప్రభ వారిని నాయన నీ యొక్క కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యందు భయభక్తులు కలిగి నాయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యొక్క ప్రేమను నాయన ప్రభ పొందుకున్నటువంటి వారము ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా నాయన చాటే వారిగా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. యేసయ్య నీ యొక్క ఆత్మ ఫలములు ప్రతి బిడ్డ కూడా నాయన ఫలించుటకు నాయన ప్రభ ప్రతి ఒక్కరి మీదను నాయన ప్రభ నీ యొక్క ఆశీర్వాదమును కుమ్మరించండి అయ్యా ప్రభ. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇదిగో నాయన ప్రభ ఇప్పటి వరకు ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను నాయన నీ దయగల హస్తములతోటి నాయన ప్రభ నువ్వు దీవించమని నాయన ప్రభ వారి యొక్క పనిపాట్లలో కూడా నాయన ప్రభ నువ్వు నీ కృపను దయచేసి నీ కృపలో భద్రపరచమని నాయన ప్రభ నా యొక్క ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈరోజు దేవుని వాగ్దానము. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. హ్యాపీ ఆర్ యు హూ ఆర్ నీడ్ ఆఫ్ ఫుడ్ నౌ, ఫర్ యూ విల్ బి మేడ్ ఫుల్. హ్యాపీ ఆర్ యు హూ ఆర్ వీపింగ్ నౌ, ఫర్ యూ విల్ బి గ్లాడ్. Luke 6th chapter 21st verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు దేవుని కొరకు, ఆయన నేర్పించిన నీతి కొరకు మీరు ఆకలి తప్పులు గలవారిగా ఉన్నారా?
అయితే భయపడకండి. ఆయన కొరకు మీరు నీతి తప్పులు గలవారుగా ఉన్నారు కనుక దేవుడు తప్పకుండా మిమ్మల్ని తృప్తిపరచబోతున్నారు. ఒక అద్భుత కార్యము మీ జీవితంలో జరగబోతుంది. ఏడుస్తున్న మీరు మరికొద్ది నిమిషాల్లోనే నవ్వబోతున్నారు. దేవుడటి కృప మీ అందరికీ కలుగజేయునుగాక. ఆమేన్.